ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినడం లేదు, నా మీద కోపం వచ్చినా సరే నేను చెప్పేది వినే తీరాలమ్మా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వట, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఎటువంటి సమస్యకైనా సరే 100కి 100% 100% గ్యారెంటీతో చేయబడను. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నెంబర్ 8008366716. నీకోసం మాత్రమే ఇది. వెంటనే వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఏదైనా సరే, ఎంత కోపం వచ్చినా సరే ఈ ఒక్క మాట నువ్వు విని తీరాల్సిందే తల్లి. ఇందులో అర్థమేంటి, పరమార్థం ఏంటి అనేది నీ తండ్రి మాటల్లోనే తెలుసుకో తల్లి. ఎప్పుడైనా సరే నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, కానీ నువ్వే నిర్లక్ష్యంగా ఉన్నావు. నువ్వే చాలా అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మాత్రం నువ్వు విని తీరాలి బిడ్డ. ఎన్నోసార్లు నీతో చెప్పానుగా, నువ్వు ఏం చేస్తావో అదే నీకు తిరిగి చేరుతుందని. ప్రతిసారి కూడా సరే బాబా అని మళ్ళీ ఎవరైనా ఏదైనా వెంటే మళ్ళీ కాపాడుతానో లేదో, ఎవరైనా నీకు చెడు చేస్తే ఏదో విధంగా వాళ్ళ బుద్ధి చెప్పాలని మనసులో అదే పనిగా ధ్యాస పెట్టుకుని, మనసులో అదే ఆలోచనతో నీ మనసును బాధ పెట్టుకుంటున్నావు. నీలో నీకు తెలియకుండానే పగ అనేది పెంచుకుంటున్నావు బిడ్డ. నీ బాబానే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నీ సాయి మీద నీకు కోపంగా ఉంది కదా, ఎందుకు నాకు ఈ విధంగా చెప్తున్నారు అని ఏదో ఒకటి చేయొచ్చు కదా బాబాగారని నా మీద కోపంగా నీకు ఉండవచ్చు. నీ మీద నేను కోపంగా ఉన్నాను బిడ్డ. ఈ యొక్క సాయి తండ్రి మాటను పెడచెవును పెట్టావు కాబట్టి, నువ్వు లెక్క చేయడం లేదు కాబట్టి నేను నీపై కోపంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే ఏ విధంగా మార్చుకుంటావో నీ జీవితం కూడా అప్పుడు బాగుపడుతుంది తల్లి. నిన్ను మోసం చేసి ఉంటారో వాళ్ళని నువ్వు ఏమీ చేయలేవు. అలా నిన్ను మోసగించినా కూడా నీ సాయి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. ఏ విధంగా నువ్వు మోసగించబడతావో నా నామం జపం చేసినా నీకు తప్పకుండా నేను ఆదుకుంటాను. నాకు ఏమీ జరగదు, నా బాబా నాకు ఉన్నారన్న నమ్మకం నువ్వు పెంచుకోవాలని చెప్తున్నాను. అలా ఉన్నావంటే అంతా మారుతుంది తల్లి. ముందు నీ యొక్క ఆలోచనలు మారాలి. నీ యొక్క ఆలోచన విధానం నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది బిడ్డ. నీ యొక్క ఆలోచనలు, నువ్వు చేసే పనులు నీ ఆలోచన బట్టే ఉంటాయని గుర్తుంచుకో. ఇవి అర్థం చేసుకో. నీకు మంచి చెప్పే నీ సాయి నిన్ను కాపాడడం మర్చిపోతానా? అలా ఏమీ ఉండదు కదా. అప్పుడప్పుడు నన్ను మొక్కుతూ ఉన్నా మళ్ళీ కూడా మర్చిపోతున్నారు. నా బాబా నాకు సహాయం చేస్తారా లేదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ యొక్క బాధలు, నీ యొక్క ఆలోచన విధానంతోనే కట్టుమిట్టాడుతూ ఉన్నావు. ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకో తల్లి. ఏదైనా జరిగినప్పుడు, నీకు వ్యతిరేకంగా జరిగినప్పుడు ఈ సాయి మీద నీకు కోపం తెచ్చుకుంటున్నావు. ఎందుకు తల్లి? ఈ సాయి మాట నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు నేను నీకు కోపం ఎందుకు తెచ్చుకోవాలి? కోపం, ఆవేశం ఎందుకు చెప్పు? ఒక్కసారి జరిగిపోతే ఆలోచించాల్సిన అవసరం లేదని తెలుసుకో. ఎందుకంటే జరిగిందేదో జరిగిపోయింది. దాన్నే తలుచుకొని నీ మనసులో కోపం, పగ పెంచుకుంటూ ఉంటే నీ మనసు, నీ యొక్క ఆరోగ్యమే పాడవుతూ ఉంటుంది. నీ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అదే కదా నా బాధ. నీ సాయి తండ్రికి నీ యొక్క ఆరోగ్యం కూడా పాడైపోతుందని బాధ ఉంది తల్లి. ఏదైనా సరే దాన్ని నువ్వు జరిగిన దాన్ని తలుచుకుంటూ, జరిగిన దాన్నే మనసులో పెంచుకొని ఆవేశాన్ని తెచ్చుకోకు. అది నీ జీవితాన్ని బాధిస్తుంది. అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు తల్లి. అన్నిటినీ విసిరి పారేసే. నీ జీవితం బాగుండాలని ఏం చేస్తానే కదా ఎవరైనా సరే ఆపదలో, కష్టాల్లో ఉంటే వెంటనే వెళ్ళి చూడు. కానీ బాగా ఉన్నవారు పిలిస్తే వెళ్ళాలా వద్దని ఆలోచించి వెళ్ళి బిడ్డ. లేని వారికి నీ అవసరం ఉంది. తెలిసినా తెలియకపోయిన తర్వాత నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఖచ్చితంగా వెళ్ళు. ధనవంతులు ఏ అవసరం చెప్పినా సరే వాళ్ళకి గట్టిగా వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలి. అప్పుడే నీకు మర్యాద దక్కుతుంది. వాళ్ళు పిలవకుండా నువ్వు వెళ్ళినా సరే నీకు అమర్యాద దొరుకుతుంది. కష్టంలో ఉన్నవారికి సహాయం చేసే నిన్ను కడ వరకు మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు. మనుషుల్ని ఎంత ప్రేమ విలువిస్తారో అలా కాకుండా పిలవని వారికి నువ్వు ఏదో చేయాలని పడితే నీకు విలువ ఉండదు తల్లి. నీవే అవమానపడతావని గుర్తుంచుకో. సంపదైనా సరే, బంధమైనా సరే పోయింది తిరిగి నీ దగ్గరికి చేరుతుందని, అన్నీ నీకు దక్కుతాయి. నా మీద నమ్మకం ఉంది కదా.
నీ సాయి మీద నమ్మకం ఉంటే నీకు జీవితంలో వెలిగి వచ్చినట్టే. అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి బిడ్డ. నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎవరి దగ్గర నుంచి ఏది కూడా ఎదురు చూడద్దు, ఆశపడద్దు. అప్పుడే నువ్వు ఏం పోగొట్టుకున్నా సరే, అంటే పోగొట్టుకున్న సందర్భం రాదు, పోగొట్టుకున్న దానికోసం ఆశపడిన రాని దానికోసం దిగులు పడితే ఏం లాభం చెప్పు? దిగులే అనవసరం తల్లి. నీకోసం నీ సాయి తండ్రి నేను అంతా కూడా నీ యొక్క ఆశలన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి. నమ్మకంగా ఉండు. అంతా మంచి జరుగుతుంది. ఏది ఎలా అయితే జరగాలని రాసి పెట్టిందో అలానే జరుగుతుంది. నీ బాబాకి అప్పగించి నువ్వు నిశ్చింతగా ఉండాలి తల్లి. అలా కాకుండా ఇది జరగలేదు అది జరగలేదని బెంబోలెత్తిపోతే నీ మనసే కదా గాయపడుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా విను తల్లి. మౌనంగా ఉండు, సహనంగా ఉండు, నిజాయితీగా ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.